హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అరుణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. అలాగే చికెన్ చారు అంటే చూడండి, ఈ చికెన్ చారు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా చికెన్ చారు అలాగే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేటువంటిది మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. అందులోకి మన మసాలా దినుసులు ఏవేవైతే ఉన్నాయో వాటిని అన్నీ వేసుకుందాము. అలాగే అందులోకి వెల్లుల్లి, అల్లం, ధనియాలు వీటినన్నిటిని కూడా ఫ్రై చేసుకుందాము. వీటినన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాయి కదా, కొద్దిగా రంగు మారాయి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాము. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇవి 1 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చూడండి ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇందులోకి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి కూడా 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకునేటువంటి టమాటా ముక్కలు వేసి ఇది 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని దీన్ని ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. చూడండి, ఫ్రై చేసిందే మసాలా మొత్తం ఇలా ఫ్రై అయితే చాలు. ఈ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ కలర్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి. చూడండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మసాలా అంతా మిక్సీ గిన్నెలోకి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలండి. చూడండి, ఇలా ఉంటే చాలు. ఇలా చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులోకి పసుపు, తర్వాత సాల్ట్, ఉప్పు అండి, అలాగే 1 గ్లాస్ వాటర్ అండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. దీన్ని 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాటర్ సపరేట్ చేసుకుందాము. చూడండి, ఈ వాటరు తర్వాత ఈ చికెన్ సపరేట్ చేసుకున్నాం కదా. ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. చూడండి, మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలాని వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకున్నాం కదా. ఇదేమి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ముందుగానే మసాలాని ఫ్రై చేసుకున్నాం కదా. ఇది 2 నిమిషాలు ఫ్రై అయితే చాలు. చూడండి, ఇది మసాలా కూడా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేసాను. పసుపు అంతా మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఇక ఈ కారం వేసాం కదా, కొంచెం అలా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఇట్లా వేసుకుందాము. టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. అందులో ఉప్పు, కారం, మసాలాలో కలిసేటట్టు. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఈ మిక్సీ వేసుకున్నటువంటి మసాలా నీళ్ళు చిన్న గ్లాసు నిండా వేసుకుంటున్నామండి. అంతే చాలు. చూడండి, చిన్న గ్లాస్ నిండా అయితే వాటర్ వేసుకున్నాం ఇందులోకి. ఇది 2 నిమిషాలు ఉడికితే చాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము.
చూడండి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూసారండి, ఇంతే అండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇక దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు చికెన్ చారు చేసుకుందామండి. ముందు స్టవ్ అంటించుకొని గిన్నెని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకునేటువంటి ఇందులోకి కరివేపాకు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాము. ఓకే, 2 టేబుల్ స్పూన్ల మసాలాను ప్రిపేర్ చేసినటువంటి మసాలాను ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకుందాం. ఉడికించిన చికెన్ నీళ్ళని ఇందులో వేసుకుందాము. మీకు ఇందులోకి నీళ్ళు కావాలంటే ఇంకో కొంచెం కూడా నీళ్ళు వేసుకోవచ్చు. ఇంతే చాలనుకుంటే చాలండి. నేనైతే ఇంకొక కొంచెం అయితే వేస్తున్నాను. నీళ్ళనన్నీ వేసుకున్నాం కదా, ఇంకా దీనిపైన ప్లేట్ మూసేసుకుందాం. చూడండి, అది బాగా ఉడకడం స్టార్ట్ అయింది కదా. అప్పుడు నేను చికెన్ పీసులు ఉన్నాయి కదండి, దాంట్లో మెత్తగా ఉండేటువంటి పీసెస్, అంటే బోన్స్ లేకుండా మామూలుగా పీసెస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉడికేటప్పుడు ఒక చిన్న బౌల్ నిండా ఇందులో వేస్తున్నానండి. చూడండి, మనం వేసుకునేటువంటి పీసెస్ ఇందులో 10 నిమిషాలు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇంతేనండి. ఈ చికెన్ ఫ్రై చాలా తొందరగా రెడీ అయిపోతుంది కదండి. ఈ చికెన్ సార్ అయితే ఇది పలావ్లోకి, బగారా రైస్కి, అలాగే గీ రైస్కి, జీరా రైస్కి సూపర్గా ఉంటుందండి. దీని టేస్ట్ మాత్రం అక్కడక్కడ ముక్కలతో మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.